కాళేశ్వరం టీవీకి ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం. సార్, యోగా అంటే ఏంటిది? ఈ ప్రాచుర్యంలోకి ఎందుకు వచ్చింది? ఓకే అండి. కాళేశ్వరం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. యోగా అంటే సార్ అడిగారు అంటే యోగా అంటే ఎందుకు అడిగారు? యోగా అంటే యోగం. యోగం అంటే కలయిక, అంటే ఆత్మను మనసును రెండుని మిక్స్ చేయటం, అంటే కలపడమే యోగం అంటుందండి. దీనికోసము కొన్ని వేల సంవత్సరాల క్రితంగానే మన హైందవ ధర్మంలో పతాంజలి మహర్షి యోగ సూత్రాలు అనేటి ఒకటి ఇచ్చారు. అంటే పతాంజలి మహర్షి యోగ సూత్రాలు అష్టాంగ మార్గం ఉంటుంది. అష్టాంగ మార్గం అంటే యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇట్లా 8 మార్గాలు ఉంటాయండి. అందులో యమ నియమాలంటే, యమ అంటే చేయకూడని పనులు, యమము అంటే చేయకూడని పనులు, అంటే దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, వ్యభిచరించొద్దు, పక్కన వస్తువులను మనం పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు. ఇవి మనకు చెడ్డ విషయాలు కాబట్టి చెడు అనేది తీయొద్దు. అంటే యమం అంటే చెడు పనులు అన్నాడు. నియమం అంటే చేయవలసిన పనులు, అంటే ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, తర్వాత అపరిగ్రహణం, తర్వాత ఈశ్వర ప్రణిధానం. అంటే సాధన చేయాలి, అంటే యోగా కావచ్చు, అంటే ఏదైతే గురువు దగ్గర నుంచి వస్తుందో ప్రతిదీ సాధన, అంటే సాధన చేస్తూ ఉండాలి. జీవితం మొత్తం సాధనకు అంకితం చేయాలి కొంత సమయం. స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక సంబంధించిన గ్రంథాలన్నీ చదవాలి. తర్వాత అపరిగ్రహణం అంటే ఉచితంగా వచ్చే వస్తువులు, అంటే ఫ్రీగా వస్తాయి కదా, మనం ఆశిస్తూ ఉంటాం. ఏదైనా వస్తువు కూరగాయలు కొన్న తర్వాత కేజీ ఎంత నడుతాం, బేరం ఆడతాం, డబ్బులు ఇస్తాం, ఆ ఎక్స్ట్రా ఏమంటాం, కొసరు ఏమంటాం. ఆ కొసరు అనేది తీసుకోదన్నాడు, కొసరు వదిలేయాలి. ఈశ్వర పరిధానం అంటే మనకు ఈ భగవంతుడు ఇచ్చిన శరీరం అనేది, మన భూమికి వచ్చినామంటే భగవంతుడి యొక్క సంకల్పం ఉంది కాబట్టి ఎప్పటికీ మనం భగవత్ చింతననే ఉండాలి. దాన్ని ఈశ్వర పరిధానం అంటారు. ఇట్లా మనం యమ నియమాలు చేస్తూ తర్వాత 3వ స్టెప్స్కి వచ్చేసరికి ఆసనం ఉంటుంది. ఆసనం అంటే ఈ శరీరాన్ని మనం పుట్టినకాంచి ఇప్పటి వరకు శరీరాన్ని ఉంటేనే మనం ఉన్నట్టు, మనం ఉనికి ఉన్నట్టే భూమిలో శరీరం ఉన్నట్టు. దాన్ని ఏం చేస్తుంటే మనం అనవసరమైన ఆహార పదార్థాలు, ఈ ఫుడ్ ఇచ్చేసి మనం దీన్ని బద్ధకస్తులు చేస్తున్నాం. మనం ప్రజెంట్ ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఆహారం ఎక్కువ, రుచులు ఎక్కువైపోయినాయి, శరీరం బద్దకిస్తుంది. కానీ శరీరానికి బద్ధకం నుంచి బయటకు తీసుకెళ్ళడం కోసము యోగాసనాలు ఉంటాయి. ఈ యోగాసనాలు అంటే ఏంటంటే ఫస్ట్ లూజ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. బాడీ అంతా స్టిఫ్, అంటే లాగి ఉంటుంది కాబట్టి నరాలని కుదించుకుపోయి ఉంటాయి కాబట్టి దాని రిలాక్స్ కోసం వార్మప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. అది బాడీ అంతా లూజ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ప్రాణాయామం ఉంటుంది. అంటే కొంచెం లూజ్ ఎక్సర్సైజ్, అంటే బాడీ ఆసనాలు చేసే ముందు ఒక 2 ప్రాణాయామాలు ఉంటాయి. దాని తర్వాత కొంత ఆసనాలు ఉంటాయి. అంటే ఇట్లా విసర్జన క్రియలని 12 ఉంటాయి. దాని తర్వాత సూర్య నమస్కారాలు 12 ఉంటాయి. కూర్చునే ఆసనాలు ఉంటాయి, నిలబడే ఆసనాలు ఉంటాయి, పడుకునే ఆసనాలు ఉంటాయి, అందులో బోర్ల పడుకునే ఆసనాలు కూడా ఉంటాయి. ఇట్లా రకరకాల ఆసనాలు ఉంటాయి. ఇట్లా కొన్ని వేల రకాల ఆసనాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని రకాల కండరాలు, నాడులు, వెముకలు ఇవన్నీ కుదించుకుపోతే కాబట్టి అవన్నీ రిలాక్స్ కావడం కోసం, అవన్నీ యాక్టివ్ కావడం కోసము ఈ ఆసనాలు పనిచేస్తాయి. అంటే ఒక్కొక్క ఆసనంకి ఒక్కొక్క సంబంధించిన, అంటే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలకు యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటంటే ఈ ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రోగాన్ని తగ్గించే గుణం ఉంటుంది అలా. కాబట్టి ఇట్లా మనం అనేక రకాల ఆసనాల ద్వారా, మనం సూర్య నమస్కారాల ద్వారా మనం శరీరాన్ని హీల్ చేసుకోవచ్చు. దీని తర్వాత వజ్రాసనం ఉంటుంది. వజ్రాసనం మీద కూడా ముద్ర ప్రాణాయామం ఉంటుంది. ఇట్లా చెప్తూ పోతే కొన్ని వేల రకాల ఆసనాలు ఉంటాయి. అది కొన్ని మనం ప్రాక్టీస్గా రెగ్యులర్ కొన్ని చేసుకోవచ్చు. కొన్ని ఏమో గురువుల దగ్గర మాత్రమే చేసే కొన్ని ఉంటాయి, కొన్ని కఠినమైన సాధనలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే శరీరాన్ని నియంత్రించడం కోసమే యోగాసనాలు. ఇక 4వది ఏంటంటే
ప్రాణాయామం